విచారణ ఇవ్వడం జరిగింది. టీటీడీ అధికార యంత్రాంగాన్ని వ్యవస్థల మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2500 మంది క్రౌడ్ ని ఎందుకు కంట్రోల్, ఎక్కడ సహాయత ఏర్పడింది, ఎందుకు ప్లానింగ్ చేసుకోలేకపోయారు? ఇక రెండో అంశాన్ని చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ చాలా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి సబ్జెక్టు ఇటు పోలీస్ వ్యవస్థలో కావచ్చు, పోలీస్ వర్గాల్లో కావచ్చు, ఒక హాట్ టాపిక్ గా ఉన్నటువంటి సబ్జెక్టు ఎవరైతే ఎస్పీ సుబ్బారాయుడుకి సంబంధించినంత వరకు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా 15 రోజుల క్రితం ఒక కామెంట్ చేశారు. సుబ్బారాయుడు, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, నిన్ను పట్టకొచ్చి నీ సంగతి తేలుస్తాను, ఏమనుకుంటున్నావో అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వటం జరిగింది. కరెక్ట్ గా ఇది జరిగి 15 రోజుల క్రితం ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎస్పీ సుబ్బారాయుడిని, తిరుపతి ఎస్పీని పేరు పెట్టి, నువ్వు మరలా బదిలీ వెళ్తావేమో, తెలంగాణ స్టేట్ కి వెళ్తావేమో, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తావేమో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, సప్త సముద్రాల అవతల దాంకున్నా సరే, నిన్ను పట్టకొచ్చి, నిన్ను వేటాడుకొచ్చి నీ సంగతి తేలుస్తాను అని చెప్పని మీడియా ముఖంగా ఎస్పీ సుబ్బారాయుడికి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్ లో ఉంటే రాజు గారు ఆ బయట ప్లే చేయండి. సిసిఆర్ బయట రెడీగా ఉంది సార్. ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం, సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ కు చెప్తా ఉన్నా, చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం, సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ కు చెప్తా ఉన్నా, చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం, సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ కు చెప్తా ఉన్నా, చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. సార్ వంశీ గారు, 15 రోజుల క్రితం ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీ సుబ్బారాయుడికి ఇచ్చినటువంటి వార్నింగ్, ఎస్పీ సుబ్బారాయుడితో పాటు ఎవరైతే పోలీస్ అధికారులు లేదా పోలీసులు ఎవరైతే హత్య చేస్తున్నారో వాళ్ళందరి సంగతి కూడా భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుస్తాం అని చెప్పని కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మరి ఆ చెప్పినటువంటి కరెక్ట్ గా 15 రోజుల తర్వాత ఇక్కడైతే తిరుపతిలో ఆయన ఎస్పీగా ఉన్నటువంటి దీంట్లో ఇక్కడ జరిగినటువంటి వైఫల్యం, ఈ వైఫల్యం వెనక ఏం జరిగింది, ఏమైనా కుట్రకోణం దాగి ఉందా, ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ని మనం చెప్తూ వచ్చాం. ఇక అనుమానాలు ఎవరికైతే చాలా మందికి వస్తున్నటువంటి అనుమానాలు, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ కావచ్చు, లేక ఈ పార్క్ లోకి అసలు నిబంధనలకు విరుద్ధంగా 2500 మందిని ఈ పార్క్ లోకి లోపల పంపించడం కావచ్చు, ఈ పార్క్ లోకి పంపించినటువంటి వాళ్ళు బయటికి పంపించేటువంటి క్రమంలో రూపాటి ప్లాన్ లేకుండా పంపించడం కావచ్చు, అదే విధంగా ఎక్కడైతే అంబులెన్స్ ఉన్నప్పుడు ఆ డ్రైవర్ లేకపోవటం కావచ్చు, లేదా ఈ బయటికి పంపించేటువంటి క్రమంలో 12 గంటలకైతే 8 గంటలకి బయటికి తీసుకెళ్లటం కావచ్చు. ఇక్కడ చాలా అనుమానాలకి ఇక్కడ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అదే విధంగా ఎవరైతే ఈ లోపల ఇటువంటి సంఘటనకి కొంతమంది ఎవరైతే బయట నుంచి కూడా ఈ చుట్టూతా ఉన్నటువంటి ఈ పార్కు గేటు బయట నుంచి ఒక 15-20 మంది లోపలికి వచ్చారంటున్నారు. అంటే భక్తులు వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఈ గేట్ క్లోజ్ చేశారు, లోపలికి రానిరు కాబట్టి మరలా దీంట్లోనే ఉంటే క్యూలైన్లోకి వెళ్ళగలిగితే టోకెన్ దొరికింది అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు. మొత్తానికి పైనుంచి దూకి ఎట్లయినా కానీ దీంట్లోకి కొంతమంది వచ్చారని, వాళ్ళు కొంత ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారని, కొంత సంఘటనలకు కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అనేటువంటి దానిపైన కూడా కొంత చర్చలు విమర్శలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి ఆ విమర్శల నేపథ్యంలో ఏదైనా డౌట్ ఎక్కడైనా కుట్రకోణం దాగి ఉందా, మనమైతే ఈ కుట్రకోణానికి సంబంధించి పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలు వెలుగులోకి రావాల్సినటువంటి అంశం ఉంది. ఏదైనా కానీ ఇది వ్యవస్థలో వైఫల్యం, ఇది అధికార వ్యవస్థ కావచ్చు, టీటీడీ కావచ్చు, లేక ఇక్కడ వచ్చినటువంటి భక్తులు తోసుకోవటం కావచ్చు, ఏదైనా వైఫల్యం అనేటువంటిది కనపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంటు ఇప్పుడు సుబ్బారాయుడు ట్రాన్స్ఫర్ అవటం, ఈ రెండింటి నేపథ్యంలో ఏం జరిగింది, ఏమైనా ఉందా? అదేవిధంగా మనం చూస్తే ఈ సంఘటన జరిగిన తర్వాత 10 నిమిషాలకే ఇక్కడి నుంచి వీడియోలు
చాలామంది అప్లోడ్ చేశారు. చాలామంది ఎవరైతే చాలామంది దీనికి సంబంధించి రకరకాల కామెంట్లు పెడుతూ టెక్స్టులు పెడుతూ చాలామంది అప్లోడ్ చేశారు. అదేవిధంగా నేషనల్ మీడియా కూడా ఒక్కసారి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయింది. నేషనల్ మీడియాకి 10 నిమిషాల్లో ఇక్కడ లోకల్ మీడియాకి రాలేదు, కానీ నేషనల్ మీడియాకి అంత స్పీడ్గా వెళ్ళి అంత స్పీడ్గా కంటెంట్ని అందించారు. ఎవరు అందించారు, ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ అనుమానాలను కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ స్పాట్లో ఉన్నటువంటి వాళ్ళకంటే బయట ఉన్నటువంటి వాళ్ళు అంత స్పీడ్గా యాక్టివ్గా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారంటే ఏమైనా దాగి ఉందా అనేటువంటి దాని మీద కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపైన కూడా విచారణ జరగాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు, సుబ్బారాయుడు బదిలీ అయ్యాడు. ఈ రెండింటి మధ్య దాగి ఉన్న లింక్ ఏంటి, ఏమై ఉంటుంది, ఏమన్నా జరిగి ఉండొచ్చా, లేక దీనికి సంబంధించినటువంటి దాంట్లో వ్యవస్థని ఒక భయోత్పాదకానికి లేదా ఒక భయానికి గురి చేసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాని మీద కూడా లోతుగా విచారణ జరగాలి. ఇది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కాబట్టి వీటిపైన రేపు ఎంక్వైరీలోనే మిగిలిన విషయాలు రావాలి. సరే, ఏదేమైనప్పటికీ రాజు మచ్చ ఏర్పడింది. ఎవరు ఊహించినటువంటి ఒక సంఘటనతో ఎవరైతే 6 పాపం మృత్యువాత పడ్డారు, చనిపోయారు, వాళ్ళందరికీ కూడా మహాన్ న్యూస్ తరపున, అదేవిధంగా తిరుపతి ప్రజానీకం తరపున, రాష్ట్ర ప్రజల తరపున, హిందూ సేవకుల తరపున వారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మనం చూస్తే తిరుపతి ప్రజలు కూడా అటువంటి హోర్డింగ్స్ వేశారు. వాళ్ళందరూ కూడా వీటికి సంబంధించినటువంటి మెసేజ్ ని ఇవ్వటం జరిగింది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే టీటీడీ మీద ఉంటుంది. మరి ఎటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారనేటువంటి చూడాలి.